హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది వారికి ఉన్నటువంటి డౌట్స్ని కామెంట్స్ రూపంలో అడగడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపించినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ రెండు కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ రెండు కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి చాలామంది ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డౌట్స్ని ఎక్కువ మంది అయితే అడగడం జరిగింది. సో ఆ డౌట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా గ్యాదర్ చేసి మీకు డీటెయిల్డ్ ఆన్సర్స్కి సంబంధించిన వీడియో చేసే విధంగా నేను మీకు ఈ విధంగా ఈ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి చివరి వరకు చూడండి, మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ముందుగా చూసుకున్నట్లయితే అభ్యర్థులు 10,000 రూపాయలు ఎందుకు పే చేయాలి అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. సో ఈ 10,000కి సంబంధించి మనకి జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో ప్రతి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అసలు మీరు 10,000 ఎప్పుడు పే చేయాలి, ఎందుకు పే చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. సో మీరు ఏదైనా జిల్లా కోర్టు కానీ లేదా హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓపెన్ చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఈ 13th పాయింట్లోనికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి ఉంటుంది. ఎవ్రీ పర్సన్ అపాయింటెడ్ టు ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ షల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లో మీరు ఏ పోస్ట్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. సో జూనియర్ అసిస్టెంట్ షల్ ఫర్ ది డ్యూ అండ్ ఫెయిత్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ అటాచ్డ్ దేర్ టు డిపాజిట్ an amount of 10,000 rupees towards security at the time of joining the post అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మీరు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కింద ట్రైనింగ్కి సంబంధించి మీరు 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా కూడా ఈ విధంగా మీరు 10,000 రూపీస్ మీరు సెక్యూరిటీ డిపాజిట్ కింద పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి కంప్యూటర్ సర్టిఫికేట్స్ కావాలా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నేను మీకు నోటిఫికేషన్నే రిఫరెన్స్గా చూపిస్తూ అసలు మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి కంప్యూటర్ సర్టిఫికేట్స్ లేదా కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ మీకు ఉండాలా వద్దా అనేది చెప్తాను. మీరు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జిల్లా కోర్టు యొక్క నోటిఫికేషన్ని మీరు ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటి డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఇండియాలో ఉన్నటువంటి ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా కాలేజ్ నుంచి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పాయింట్ బిలో మనకి మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే నాలెడ్జ్ ఉంటే చాలండి, మీకు క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మ్యాండేటరీగా మెన్షన్ చేయలేదు. కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ లేకపోతే అసలు కంప్యూటర్ని మీరు ఏ విధంగా ఆపరేట్ చేయగలగాలనేటువంటి మినిమం బేసిక్ స్కిల్ కనుక మీకు ఉంటే చాలు, ఆ నాలెడ్జ్ ఉంటే చాలు మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు తప్ప మీకు ఎటువంటి పీజీడీసీఏ సర్టిఫికేట్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్స్ కానీ మీకు ఏమీ అవసరం లేదు. జస్ట్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు.
మరొక డౌట్ వచ్చేసి చాలామంది అడుగుతున్నటువంటి డౌట్, ఒక అభ్యర్థి ఎన్ని జిల్లాల జాబ్స్కి అప్లై చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తంగా 17 రకాల పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి హైకోర్టు నుంచి 8 నోటిఫికేషన్లు, జిల్లా కోర్టుల నుంచి 9 నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. మొత్తంగా చూసుకుంటే 17 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు 7th నుంచి లేదా 10th నుంచి మీకు డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి పోస్ట్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక జిల్లా వారు మరొక జిల్లాకి సంబంధించినటువంటి పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అయితే మీరు నాన్ లోకల్ కింద మీరు వేరొక జిల్లాకి సంబంధించి అప్లై చేసుకోవాలి. మనకి 95:5 అని చెప్పేసి మనకి రేషియో ఉంది కదా. సో దానికి సంబంధించి 95% అంటే మీ సొంత జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నిటికీ కూడా మీరు 95% లోకల్ క్యాండిడేట్గా మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీ జిల్లాలో 100 వేకెన్సీస్ ఉంటే 95 వేకెన్సీస్ మీకు లోకల్ పోస్టుల కింద ఉంటాయి. సో ఓన్లీ ఆ 95 పోస్టులు ఆ జిల్లాకి సంబంధించిన అభ్యర్థులకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి 5 పోస్టులు వచ్చేసి వేరొక జిల్లా వారు నాన్ లోకల్లో ఈ పోస్టులకి అప్లై చేసుకుంటే వారికి ఈ 5 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక అభ్యర్థి ఎన్ని జాబ్స్కైనా కూడా ఎన్ని జిల్లాలకైనా కూడా మీరు నాన్ లోకల్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, లోకల్లోనూ అప్లై చేసుకోవచ్చు, నాన్ లోకల్లో కూడా మీరు వేరొక జిల్లాకి అప్లై చేసుకోవచ్చు. నాన్ లోకల్లో అప్లై చేస్తే మీరు యూఆర్ క్యాండిడేట్గా పరిగణించబడతారు. ఈవెన్ మీరు SC/ST క్యాండిడేట్ అయినా కూడా యూఆర్ క్యాండిడేట్గా పరిగణించడం జరుగుతుంది. సో మీకు యూఆర్ క్యాండిడేట్స్కి రావాల్సిన కట్ ఆఫ్ మార్క్స్, యూఆర్ క్యాండిడేట్స్కి రావాల్సిన మెరిట్ మార్క్స్ వస్తేనే ఆ రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ అయినా రిజర్వేషన్ లేనటువంటి క్యాండిడేట్కైనా జాబ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి మొత్తం 17 రకాల ఉద్యోగాల్లో చూసుకుంటే 9 రకాల ఉద్యోగాలు జిల్లా కోర్టులకి సంబంధించి, ఒక జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి అభ్యర్థి మరొక జిల్లా కోర్టుకి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవాలి. మిగిలినటువంటి 8 నోటిఫికేషన్లు హైకోర్టు నుంచి రిలీజ్ అయ్యాయి కదా. సో ఆ జాబ్స్కి సంబంధించి మీకు లోకల్ నాన్ లోకల్ అని ఏమీ లేదు. ఏ జిల్లా వాళ్ళైనా కూడా 8 నోటిఫికేషన్స్కి సంబంధించి లోకల్గా పరిగణించబడతారు కాబట్టి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి వేరొక స్టేట్ వాళ్ళు నాన్ లోకల్లో అప్లై చేసుకుంటే వారు యూఆర్ క్యాండిడేట్స్గా పరిగణించబడతారు. అదే మీరు ఈ 8 నోటిఫికేషన్స్కి సంబంధించి హైకోర్టుకి సంబంధించిన 8 నోటిఫికేషన్స్కి తెలంగాణకి సంబంధించిన ఏ జిల్లా వారు అప్లై చేసుకున్నా కూడా లోకల్ క్యాండిడేట్గానే పరిగణించడం జరుగుతుంది. కాబట్టి హైకోర్టు ఉద్యోగాలు అనేవి స్టేట్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి మీరు ఆ పోస్టులకి లోకల్లో అప్లై చేసుకోవచ్చు. అదే నాన్ లోకల్లో వేరే స్టేట్స్ వాళ్ళు హైకోర్టు జాబ్స్కి అప్లై చేస్తే వాళ్ళు యూఆర్ క్యాండిడేట్స్గా పరిగణించబడతారు. అదే మీరు జిల్లా కోర్టులకి సంబంధించి అప్లై చేయాలి అంటే ఒక జిల్లా వారు వేరొక జిల్లాకి అప్లై చేస్తే నాన్ లోకల్గా పరిగణించబడతారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హైకోర్టు అండ్ జిల్లా కోర్టుకి జాబ్స్కి సంబంధించిన తేడా ఏమిటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో నేను మీకు ఇప్పుడే చెప్పాను, మనకి హైకోర్టు నుంచి 8 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కదా. సో వీటికి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వారు లోకల్ క్యాండిడేట్స్గా అప్లై చేసుకోవచ్చండి. ఓకే, ఇంకా జిల్లా కోర్టుకి సంబంధించి 9 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కదా. ఈ 9 నోటిఫికేషన్స్కి సంబంధించి ఒక జిల్లా వారు మరొక జిల్లాకి అప్లై చేయాలి అంటే వారు నాన్ లోకల్గా పరిగణించబడతారు. ఓకే, సో అదే మీరు హైకోర్టు జాబ్స్కి 33 జిల్లాల వారు అప్లై చేస్తే వారందరూ కూడా లోకల్గానే పరిగణించడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ పరీక్ష ఎక్కడ నిర్వహిస్తారు, పరీక్ష ఏ భాషల్లో పెడతారని చెప్పేసి అడిగారు. సో పరీక్ష మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఒక 3 to 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ సొంత జిల్లా కానీ లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లా కానీ, ఈ విధంగా టోటల్గా ఒక 3 to 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క ప్రిఫరెన్సెస్ అయితే మీరు పెట్టుకోవాలి. అలా మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ని బట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ బేసిస్ కింద మీకు ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్లోనే మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అదే మీకు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అయినటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అలాగే ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి మనకి OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, మిగిలినటువంటి జాబ్స్ అన్నిటికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి పోస్టులకి జిల్లా కోర్టులకి సంబంధించిన ఈ 2 పోస్టులకి మాత్రమే OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అని నోటిఫికేషన్స్లో ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని పోస్టులకి కూడా CBT ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి.
పరీక్ష మీరు ఎంచుకున్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ని బట్టి మీకు ఎగ్జామినేషన్ ఆ లొకేషన్లో కండక్ట్ చేస్తారు. నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవండి. మీరు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేకుండానే మీరు ఎగ్జామినేషన్స్ మంచిగా రాసుకోవచ్చు. ఇంకా జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటని చెప్పేసి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బుక్స్ గురించి అడుగుతున్నారు. మనకి 2 సబ్జెక్టులు ఉన్నాయి, జీకే అండ్ ఇంగ్లీషు. యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా లేదు ఈ ఎగ్జామ్స్కి. ఈ 2 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే చాలు మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో జీకేకి సంబంధించి చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు లూసెంట్స్ జీకే అని చెప్పేసి ఉంటుందండి, లూసెంట్స్ జీకే అని. సో ఆ బుక్ కొనుక్కోండి. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అని చెప్పేసి బుక్ ఉంటుంది. ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్. ఓకే, NEETU. ఓకే, నీతూ సింగ్ అని బుక్ ఉంటుంది. అది కానీ లేకపోతే SP బక్షి అని చెప్పేసి బుక్ అయితే ఉంటుంది, అరిహంత్ పబ్లికేషన్స్. సో ఆ బుక్ అయితే తీసుకోండి. రెండిట్లో ఏ ఒక్క బుక్ తీసుకున్నా కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. ఇంకా తెలుగు మీడియం అభ్యర్థులకి జీకే విషయానికి వస్తే మనకి హైటెక్ విజయ రహస్యం అని చెప్పేసి బుక్ ఉంటుంది కదా, సో అది తీసుకోవాలి. ఇంకా మనకి అంతకుమించి మంచి బుక్స్ అయితే లేవు మార్కెట్లో. సో హైటెక్ విజయ రహస్యం అనేటువంటి బుక్ తీసుకోండి. ఇంగ్లీష్కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పినట్లుగా ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ కానీ లేకపోతే SP బక్షి అనేటువంటి బుక్ అయితే మీరు తీసుకోండి. తర్వాత ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక్కో జాబ్ రోల్కి ఒక్కో విధంగా మార్క్స్ అయితే ఉన్నాయండి. ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్ అనేటువంటి పోస్టులకి చూసుకుంటే 45 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంది, 5 మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే ఉంది. సో టోటల్ 50 మార్క్స్కి వీరికి ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో వీరికి 50 మార్క్స్లో ఒక 35+ వచ్చిన వీరు జాబ్ అయితే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి చూసుకుంటే మీకు మొత్తంగా 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. ఈ జూనియర్ అసిస్టెంట్ 100 మార్కులకి సంబంధించి చూసుకుంటే మీకు అట్లీస్ట్ 70+ కానీ లేదా 75+ కానీ వచ్చినట్లయితే మీకు ఎక్కువగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. చాలామంది 85+ కూడా తెచ్చుకునేటువంటి వారు ఉంటారు. సో కాబట్టి మీకు 70+ లేదా 75+ మార్క్స్ ఉన్నా కూడా మీరు మినిమం బేసిక్గా మీకు ఆ మార్క్స్ ఉన్న జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత టైపిస్ట్ కాపీయిస్ట్ పోస్టులకు రాత పరీక్ష ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ 2 పోస్టులకి సంబంధించి సపరేట్గా మనకి జూన్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మిగిలినటువంటి పోస్టులన్నిటికీ ఏప్రిల్లోనే ఎగ్జామినేషన్ ఉంటే, సో మిగిలిన ఈ కాపీయిస్ట్ అండ్ టైపిస్ట్ పోస్టులకి జూన్లో ఎగ్జామినేషన్ పెడుతున్నారు. వీటికి రాత పరీక్ష అయితే లేదండి, రిటన్ ఎగ్జామినేషన్ లేదు, కానీ స్కిల్ టెస్ట్ ఉందన్నమాట. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్కి సంబంధించినటువంటి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి లేదా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టైపింగ్ టెస్ట్ ఆధారంగానే వారికి 100 మార్కులకి వారిని సెలక్షన్ చేసి ఈ జాబ్స్ అయితే ఇస్తారు, టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పోస్టులకి సంబంధించి. కాబట్టి వీరికి ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే లేదు. ఇంకా కోర్టు జాబ్స్లో ఏది బెస్ట్ జాబ్ అంటే అది మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది, మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ కానీ లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి హైకోర్టులో, అవి కానీ, లేదంటే అసిస్టెంట్స్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి అవి కానీ, లేదంటే మనకి కోర్ట్ మాస్టర్ అని చెప్పేసి జాబ్స్ అయితే ఉన్నాయి అది కానీ, లేదా స్టెనోగ్రాఫర్కి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి టాప్ మోస్ట్ జాబ్స్ అనమాట ఉన్నటువంటి హైకోర్టు అండ్ జిల్లా కోర్టుల్లో టాప్ మోస్ట్ జాబ్స్, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్స్. సో వీటికి శాలరీ స్టార్టింగ్లోనే 40,000 రూపీస్కి పైగానే మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇంకా లీస్ట్ జాబ్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి జాబ్స్. ఇవి 7th నుంచి 10th క్లాస్ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునేటువంటి జాబ్స్. వీటికి శాలరీస్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి. ఓకే, సో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీరు జాబ్స్కి అయితే అప్లై చేయండి. జూనియర్ అసిస్టెంట్కి కానీ, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు జూనియర్ అసిస్టెంట్కి, అసిస్టెంట్ జాబ్స్కి, ఎగ్జామినర్ జాబ్స్కి, అలాగే ఎగ్జామినర్ కాదు, జూనియర్ అసిస్టెంట్, అలాగే స్టెనోగ్రాఫర్, కోర్ట్ మాస్టర్స్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు, అసిస్టెంట్స్ అనేటువంటి పోస్టులకి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు. ఇంకా ఆఫీస్ సబార్డినేట్కి ఒక రూల్ అయితే పెట్టారండి, 7th నుంచి 10th వరకు మాత్రమే చదివినటువంటి వారు అప్లై చేయాలి. అంతకంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఇంటర్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా నేను అప్లై చేసుకుంటాను అంటే కుదరదనమాట. ఓన్లీ 10th వరకు చదివి 10thతో చదువు ఆపేసినటువంటి వారు మాత్రమే ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మీకు ఉన్నటువంటి డౌట్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.